శివుని యొక్క 64 రూపాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లింగం మూర్తి ఈ రూపంలో శివుడు చాలా నిరాకారంగా రూపంలో ఉన్నట్లు ఉండవచ్చును. రెండవది లింగోద్భవమూర్తి నిరాకరణ నుండి ఉద్భవించిన శివుని ఈ రూపంలో ఉంటారు. మూడవది ముఖలింగం ఈ రూపంలో మనం 5 ముఖాలతో శివుణ్ణి చూడవచ్చును. నాలుగవది సదాశివమూర్తి 5 ముఖాలు కలిగి శివుని ద్వితీయ రూపం. ఐదవది మహాసదాశివమూర్తి ఈ రూపంలో శివుడికి 25 ముఖాలు ఉన్నాయి. ఆరవది ఉమామహేశ్వరమూర్తి ఇది 6వ రూపం మరియు ఇందులో ఉమా లేదా పార్వతీదేవినితో శివుడు ఉంటారు. ఏడవది సుఖసన మూర్తి శివుడు తన భార్యను ఉమాదేవితో ఆహ్లాదకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. ఈ రూపంలో పూజిస్తే ఆయన శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదిస్తారు. ఎనిమిదవది ఉమేషమూర్తి శివుడు తన భార్యతో ఉమాదేవితో వరద భంగిమలో ఉన్నారు. తొమ్మిదవది సోమస్కందమూర్తి ఇది శివుని యొక్క ప్రసిద్ధ రూపం. ఈ రూపంలో శివుడు ఉమాదేవి మరియు స్కంద భగవానుడితో కనిపిస్తారు. పదవది వృషభంటిక మూర్తి శివుడు తన నంది ఎద్దుతో. 11వది చంద్రశేఖర మూర్తి చంద్రవంకతో ఉన్న శివుడు ఈ రూపంలో కనిపిస్తారు. శివుడు తమ మామ శాపం నుండి చంద్రుణ్ణి రక్షించిన తర్వాత చంద్రుడు తన తలపై ఉంచుకోమని చెప్పిన సమయంలో ఇది జరుగుతుంది. 12వది భుజంగ లలితామూర్తి చంద్రుడు మరియు పాముతో కూడిన శివుడు. 13వది సదా నృత్తం మూర్తి ఈ రూపంలో శివుడు నటరాజు రూపంలో కనిపిస్తారు. ఆయన తన భార్యతో కలిసి రాక్షసుని శరీరంపై నిలబడి కనిపిస్తారు. 14వది గంగా విసర్జన మూర్తి శివుడు ఈ రూపంలో గంగను విడుదల చేస్తున్నారు. శివుడు తన తలపై గంగను పట్టుకున్న రూపం ఇది. 15వది అర్ధనారీశ్వర మూర్తి శివుడు దేవతా శక్తిచే ఒకే రూపంలో అనేక మందిని పూజిస్తారు. ఈ రూపంలో శివుడు మరియు అతని భార్య కలిసి కనిపిస్తారు. ఈ రూపం సగం శివునిగా మరియు సగం పార్వతీదేవిగా ఉంటారు. 16వది వృషభారుడు ఈ నంది ఎద్దుపై కూర్చున్న శివుడు. 17 భుజంగ త్రాసమూర్తి ఈ ప్రత్యేక రూపంలో శివుడు ఒక చేతిలో శంఖం మరొక చేతిలో అగ్నితో కనిపిస్తారు. ఎప్పటిలాగే ఒక చేతిలో ధామురు మరియు 4వ చేతితో భక్తులను ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. 18వది చంద తాండవ మూర్తి ఈ రూపంలో శివుడు ఒక రాక్షసుడిపై నిలబడి ఉంటారు. ఇది శివుడి ఉగ్ర రూపంలో ఒకటిగా పరిగణించబడుతుంది. 19వది శివుడు తన భార్య ఉమాదేవితో 4 గుర్రాలు నడిపే రథాన్ని నడుపుతారు. 20వది గజాసుర సామిలీల మూర్తి శివుడు ఏనుగు రాక్షసునితో పోరాడతారు. 21వది సంధ్య నృత్యమూర్తి ఇది శివుని యొక్క ఆసక్తికరమైన రూపం. ఈ రూపంలో ఆయన తన భార్యతో చేతితో దండోత్రులను కనిపిస్తాడు. ఈ రూపంలో ఆయన మళ్ళీ ఒక అసురుణ్ణి చంపుతున్నట్లు కనిపిస్తారు. 22వది గంగాధరమూర్తి దేవి గంగతో మాట్టేడు తాళాలలో పడిపోతున్న శివుడు. 23వది కళ్యాణ సుందరమూర్తి ఈ రూపంలో శివుడు హిమాలయ కుమార్తె పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లు కనిపిస్తారు. 24వది జ్వర భగ్నమూర్తి శివుని రూపాన్ని జ్వరహర మూర్తి అని కూడా పిలుస్తారు. ఈ రూపంలో భగవంతుడు 3 ముఖాలు మరియు 3 కళ్ళతో కనిపిస్తూ ఉంటారు. ఈ భంగిమలో భగవంతుడు నృత్యం చేస్తూ ఉంటారు. 25వది శార్దుల హరహర మూర్తి ఇది శివుడు పులి చర్మంతో ఉంటుంది. ఇది శివుని యొక్క ప్రసిద్ధ రూపము. 26వది కేశవర్తమూర్తి శివుని ఈ రూపాన్ని శంకర నారాయణ అని కూడా పిలుస్తారు. ఈ రూపంలో శివుడు మరియు విష్ణువు ఒకే శరీరంతో కలిసి కనిపిస్తారు. మీరు ఒక చేతిలో డ్రాము మరియు మరొక చేతిలో చక్రం చూడవచ్చును. ఇది శివుని యొక్క చాలా వజ్రధారణ పొందిన రూపం మరియు నేటికి దేశంలోని అనేక పాత్రలలో పూజించబడుతుంది. 27వది చండీస అనుగ్రహమూర్తి ఈ రూపంలో శివుడు కామధేనువు ఆవును ఒక ఋషికి బహుమతిగా ఇస్తున్నట్లు కనిపిస్తారు. కామధేనువు ఒక మర్మమైన ఆవు మరియు అది తన యజమాని కోరికలన్నింటినీ తీరుస్తుంది. 28వది భినధర దక్షిణమూర్తి ఈ రూపంలో శివుడు వీణ అనే సంగీత వాయిద్యం పట్టుకొని కనిపిస్తారు. అతను ఒక రాక్షసుడిగాను నిలబడి దేవతల చుట్టూ ఉన్నారు. 29వది లకులీలేశ్వర మూర్తి శివుడు లకుటీశ్వర మూర్తిగా కూర్చున్న రూపంలో కనిపిస్తారు. అతను ఎప్పటిలాగే తన డ్రాము మరియు త్రిశూలాన్ని పట్టుకుంటారు. 30వది వడుకమూర్తి శివుని ఈ రూపాన్ని భైరవుడు అంటారు. ఈ
ప్రత్యేక రూపంలో భగవంతుడు ఒక పామును మరియు గిన్నెను పట్టుకొని కనిపిస్తారు. ఈ రూపంలో భగవంతుడు ఒక సాధారణ సన్యాసిగా కనిపిస్తారు. 31వది అఘోరాస్త్రమూర్తి. అఘోరీ రూపంలో ఉన్న శివుడు. 32వది గురుమూర్తి. ఈ రూపంలో శివుణ్ణి ఇతరులకు బోధించే ఋషిగా చూస్తారు. జ్ఞాన సభలో ఋషులు భగవంతుడు తన జ్ఞానాన్ని పంచుకునే రూపం ఉంది. 33వది జలం ధారవర్తి మూర్తి. ఈ రూపంలో శివుడు ప్రత్యేకంగా శివుడు జలాధరుణ్ణి చంపడాన్ని చూడవచ్చును. జలాంధ్రుడు శివుని ఒక భాగం కానీ అతను స్వర్గంలో మరియు ఈ భూమిపై విధ్వంసం సృష్టిస్తున్న శివుడు అతన్ని చంపవలసి ఉంటుంది. 34వది ఏకపదమూర్తి. ఇది శివుని యొక్క ఏకరూపం. ఇక్కడ అతను ఒంటికాలు మీద నిలబడి ఉంటారు. 35వది గౌరీ లీల సమన్విత మూర్తి. ఈ భంగిమలో శివుడు తన భార్యతో కూర్చొని కనిపిస్తారు. ఆయన కుటుంబం ఉన్న ఏకైక దేవుడు మరియు ఇందులో ఆయన్ను కుటుంబ వ్యక్తిగా చూపిస్తారు. 36వది బ్రహ్మ శిరచేత మూర్తి. ప్రభువు ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మదేవుడు గొడవ పడ్డారు మరియు ఎవరో గొప్పవారో తెలుసుకోవాలనుకొని ఈ రూపంలో ఉన్న శివుడు ప్రపంచ సృష్టికర్త అయినప్పటికీ తనను ఎప్పటికీ పూజించరని బ్రహ్మదేవుణ్ణి శపిస్తున్నట్లు కనిపిస్తుంది. 37వది వరాహ సంహారమూర్తి. పేరును స్పష్టంగా చెప్పినట్లుగా శివుడు ఈ రూపంలో వరాహుణ్ణి చంపుతున్నట్లు కనిపిస్తారు. 38వది శిష్యభావమూర్తి. శిశువు తన భక్తులు మరియు అతని భార్య పార్వతీదేవితో ఈ రూపంలో కనిపిస్తారు. 39వది పశుపతమూర్తి. ఇది శివుని రూపము. అతని కొంతమంది దేవుళ్ళతో కనిపిస్తారు మరియు అతను జీవం కంటే పెద్ద రూపంలో ఉంటారు. భిక్షాటన మూర్తి. 40వది శివుడు ఒక భిక్ష అడుగుతాడు. 41వది వాక్యాన దక్షిణమూర్తి. ఈ రూపంలో మళ్ళీ భగవంతుడు ఋషులు తమ విధులను నిర్వర్తించారని రాక్షసుని చంపుతున్నట్లు కనిపిస్తారు. 42వది కాలాంతకరు. ఈ రూపంలో శివుణ్ణి కాలాం సంహారమూర్తి అని కూడా పిలుస్తారు. ఇందులో భగవంతుని ఒక రాక్షసుని చంపడానికి అగ్ని నుండి బయటికి వస్తారు. 43వది భైరవమూర్తి. కుక్కతో శివుడు. 44వది క్షేత్రపాలమూర్తి. ఈ రూపంలో భగవంతుడిని భైరవర్ అని కూడా పిలుస్తారు. అతను మళ్ళీ ఈ రూపంలో కుక్కతో కనిపిస్తారు. 45వది దక్ష యజ్ఞమూర్తి. శివుడు అవమానించిన దక్ష యజ్ఞం గురించి మనందరికీ తెలుసు. అతని భార్య సతీ రూపంలో ఉన్న తనను తాను చంపుకుంది భగవంతుడు దక్షరాజును చంపుతున్నట్లు కనిపిస్తుంది. 46వది అశ్వరుడ మూర్తి. గుర్రం పైన కూర్చున్న శివుడు. 47వది ఏకపాద త్రిమూర్తి. శివుడు విష్ణువు మరియు బ్రహ్మ రూపాలు ధరించడం కనిపిస్తుంది. 48వది గౌరీ వరప్రదమూర్తి. శివుడు తన భార్యను గౌరీతో కలిసి ఉంటారు. 49వది విశాపహరణమూర్తి. శివుడు దేవి పార్వతి పక్కన కూర్చొని విశ్రాంతివి తీసుకుంటూ ఉంటారు. 50వది కూర్మ సంహారమూర్తి. విష్ణువు సహితుడు శివుడు. 51వది ప్రార్థనామూర్తి. చాలా సంతోషకరమైన దేవితో కలిసి పార్వతీదేవుడు ఉంటారు. 52వది కంకాలమూర్తి. భగవానుడు నిలబడి ఉన్న భంగిమలో కనిపించే శివుడు. 53వది సింహాగ్నమూర్తి. 3 సింహాతలతో రాక్షసుడిని సంహరించే శివుడు. 54వది యోగ దక్షిణామూర్తి. ఇది శివుడు యోగ భంగిమలో కనిపించే భంగిమ. ఈ రూపంలో ఉన్న భగవంతుణ్ణి దక్షిణామూర్తిని కూడా పిలుస్తారు. 50వది కామదహనమూర్తి. భగవానుడు శివుడు ఒకసారి కాముణ్ణి దహనం చేశాడని మనం ఎప్పటికీ వివరించాము. ఈ రూపంలో ఆయన మన్మధుడిని మండిస్తున్నట్లు కనిపిస్తుంది. 56వది హపాట తృణమూర్తి. ఈ రూపంలో భగవంతుణ్ణి కర్ర మరియు విల్లుతో సాధారణంగా సన్యాసం చేస్తూ ఉంటారు. 57వది శివుడు ఆయుధాలతో నిండిన ఈ రూపంలో యోధునిగా కనిపిస్తారు. అదే వీరభద్రమూర్తి అవతారము. 58వది కిరాత ముర్తలి. శివుడు ఈ రూపంలో విల్లు మరియు బాణంతో కనిపిస్తారు. ఈ రూపంలో ఆయన వేటవాడిలా కూడా కనిపిస్తారు. 59వది గజంతిక మూర్తి. ఏనుగుతో ఉన్న శివుడు. 60వది త్రిపాద త్రిమూర్తి. శివుడు ఒక కాలు మీద నిలబడి విష్ణువు మరియు బ్రహ్మ 2 వైపులా నిలబడి ఉంటారు. 61వది చక్రదాన స్వరూపమూర్తి. ఈ ప్రత్యేక రూపంలో శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తారు. 62వది గరుడంతిక మూర్తి. శివుడు తన భార్యతో ఈ రూపంలో కనిపిస్తారు మరియు గరుడుతో సహా అనేక మంది దేవతలు ఆయన్ను పూజిస్తారు. 63వది మత్స్య సంహారమూర్తి. ఈ రూపంలో శివుడు చేపతో కనిపిస్తాడు. విష్ణువు చేప రూపంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న రూపం ఇది. 64వది రక్తభిక్ష ప్రధానమూర్తి. శివుడు విష్ణువుతో ఈ రూపంలో కనిపిస్తారు. శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించి విష్ణువు శరీరం నుండి కొంత రక్తాన్ని తీసుకుంటారు.